జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 13/7/2025 ఆదివారం, ఆషాఢ బహుళ తదియ మొదలుకొని 19/7/2025 శనివారం, ఆషాఢ బహుళ నవమి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి మిథున కర్కాటక రాశులు, బుధుడు కర్కాటకం, శుక్రుడు వృషభం, కుజుడు సింహం, చంద్రుడు మకర కుంభ మీన మేషరాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి స్టార్ట్ అయ్యేటప్పుడు 13వ తారీఖు 14వ తారీఖు రవి 3వ స్థానం ఉంటాడు, తదుపరి 4వ స్థానంకి వస్తాడు. అప్పుడు ఇది ఇక్కడ ఈ మేషరాశి వారికి చిన్న చిన్న అవాంతరాల నుండి బయటపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పనిలో జాప్యం ఏర్పడుతుంది, అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది, ధనాదాయంలో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఇంత నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికరంగా వ్యవహారాలలో ఉంటాయి. విద్యార్థులకు కొంచెం గడ్డుకాలం అని చెప్పవచ్చు. ఎంతో కష్టపడితే కానీ వానికి ఉన్నతమైనటువంటి స్థానం, మంచి మార్కులు పొందలేకుండా ఈ వారం ఉంటుంది. స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య బాధలు, కడుపుకు సంబంధించిన లేదా నరాలకు సంబంధించినటువంటి, రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న అవాంతరాల నుండి కొంత బాధాకరంగా ఉంటాయి. వైద్య సేవ చిన్న చిన్న అవసరం పడేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుల దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. చిన్న చిన్న లోపాల కారణంగా మీకు కొంత రిజల్ట్ పాజిటివ్గా రాకపోవడం జరుగుతుంది. వీసా లాంటివి ప్రయత్నించే వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారికి ఆ ఉద్యోగంలో చిన్న చిన్న బాధలు, అవాంతరాలు ఏర్పడేటట్టు ఉంటుంది. ఆ ఉద్యోగ అన్వేషణలు మళ్ళా ప్రారంభం చేసేటట్టుగా మీకు ఉంటాయి. కనుక మీరు కొంత జాగ్రత్తతోని, నోరు పారేసుకోకుండా కొంత జాగ్రత్తగా అప్రమత్తతోని వ్యవహారాలలో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు ఉద్యోగస్తులకు కొంత ఎక్కువగా పని ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. అధికారుల ఒత్తిడి బాగా అవుతుంది. దాంతో మీకు స్ట్రెస్ ఎక్కువగా కలుగుతుంది. చిన్న చిన్న శిరోబాధలు అంటే తల నొప్పిలు అటువంటివి కూడా ఏర్పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత మీరు చేసేటువంటి పనిలో అజాగ్రత్తగా ఉండడం చేత కొద్దిగా తప్పులు పోయేటట్టుగా ఉంటాయి. కనుక దాన్ని నివారించేటట్టుగా మీరు దాన్ని అప్రమత్తతో వ్యవహరించాలని చెప్పి మీకు చెప్పడమైనది. వ్యాపారస్తులకు చిన్న చిన్న బాధలు ఏర్పడతాయి, లాభాలు తక్కువగా అవుతాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. ఉన్నతమైన ఉన్నటువంటి సీటు కూడా మీకు కొంత పోయేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు నోరు కొంత జాగ్రత్తలో అదుపులో ఉంచుకుంటే మంచిదని చెప్పి రాజకీయ పరంగా ఉన్నవారికి చెప్పడమైనది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే చిన్న చిన్న లోపాల కారణంగా మీకు డబ్బులు చేతికి అందడం కొంత లేటు, ఆలస్యంగా అయ్యేటట్టుగా ఉంటుంది. మీరు స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. కాకపోతే కొన్ని పనులు పెండింగ్లో పడతాయి. మీకు సమయానుకూలంగా డబ్బులు ఈ ఆర్థిక పరంగా ఈ స్థిరాస్తుల కొరకు వెచ్చించేటటువంటి డబ్బులు సమయానుకూలంగా మీకు చేతికి అందవు. కొంత పెండింగులు పడేటట్టుగా, అనుకూలంగా ఉండకుండా జరిగేటట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనులలో కొంత జాప్యం ఏర్పడుతుంది, అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. కనుక మీరు కొంత అప్రమత్తతోని, కొంత సమయస్ఫూర్తితోని వ్యవహరిస్తే కొన్ని విషయాల లోపల మీకు ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటాయి. విద్యార్థులకు కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. స్త్రీలకు కొంత అనుకున్న పనులు చక్కగా నెరవేరవు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా సుందరకాండ పారాయణం అటువంటి చేయండి. తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంటాయి. అనుకున్న పనులని నెరవేర్చుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కుతారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో మీరు ఎదురు చేసేటువంటి ఒక పని తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఎప్పుడో పెట్టుకున్నటువంటి దరఖాస్తు మీరు మర్చిపోతారు, పెట్టినటువంటి దరఖాస్తును కూడా. అటువంటి మీకు ఒక పిలుపు వస్తుంది.
లేదా ఇంటర్వ్యూకు రమ్మని వస్తుంది, లేదా మీకు ఉద్యోగం దొరికేటట్టుగా ఉండేటట్టుగా మాత్రం ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. చేసేటువంటి పనులలో చక్కగా నిమగ్నమై చేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. అనుకున్న పనులని చక్కగా నిర్వర్తిస్తారు. ఉన్నతమైనటువంటి సీట్లు పొందేటట్టుగా ఈ వారం వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సంతానం కుదిరి చూసేటువంటి వారికి శుభవార్తలు వింటారు. అవివాహితులు కూడా మంచి శుభవార్తలు వింటారు. ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తుంటారు. ఈ వారమంతా శుభ శకునాలే అని చెప్పి చెప్పడమైనది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంతమేరకు చెడు ఫలితాలను ఎదురు చూసుకోక తప్పదు. మీరు చేసేటువంటి పనులలో పెండింగ్లు పడేటట్టుగా ఉంటాయి. పని చేస్తారు, ఎక్కడో ఒక లోపంతో కొంత పెండింగులు పడుతుంది. పై అధికారులతో మెప్పు పొందినట్టే పొందుతారు. కాకపోతే కొంత ఈ పని పెండింగ్లో అవడం చేత వారితోని స్ట్రెస్ ఒత్తిడి కలిగేటట్టుగా మాత్రం వ్యవహారాలలో ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. అయినప్పుడు కూడా కొన్ని ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటాయి. మీరు చేసేటువంటి స్థిరాస్తుల కొరకు అన్వేషణలో కొంత సక్సెస్ అయ్యేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత దూరం వరకు అంటే ఒక వ్యవహారంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆ అనుకూలతతో మీకు కొంత మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి అలజడి, ఎక్కువగా ఆలోచనలో ఉంటారు. డబ్బులు సదురుకోవడం ఎలా, సమకూర్చుకోవడం ఎలా, ఆ వ్యవహారాలు అనుకూలేటట్టుగా డబ్బులు ఎట్లా సమర్చుకోవాలి అనేటువంటి విషయం లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కొంత మేరకు లాభసాటిగా ఉంటాయి. మీరు చేసేటువంటి పనుల్లో దైవానుకూల్యత ఎక్కువగా మీకు జరుగుతుంది. దాంతోనే కొంత మీ మనసు ఉల్లాసంగా, కొంత ఉపశమనంగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. విద్యార్థులకు కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు ఒక 50% సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటాయి. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో కూడా మీరు కొంత పనులలో అజాడ్యంతో కొంత దాంతో కొంత చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక అప్రమత్తతోని మీ వ్యవహారాలలో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. చేసేటువంటి పనుల లోపల నిమగ్నతతోని మంచి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. తప్పకుండా దైవాన్ని నమ్మండి. మీ ఫేవర్గా కొన్ని రిజల్ట్ వస్తాయి అని చెప్పి మీకు చెప్పడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. కాలుకు సంబంధించినది లేదా నరాలకు సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలలో అవసరం, వైద్య సేవలు అవసరం పట్టేటట్టుగా ఉంటాయి. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. నూతనమైనటువంటి విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులని చక్కగా అవుతాయి. మీ పిల్లలకు దూరపు చుట్టాలు, కొత్త చుట్టాలను, కొత్త బంధువులను ఏర్పడేటట్టుగా వ్యవహారాలలో మీరు ముందుకు వెళ్తుంటారు. వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. లేదా వివాహాది శుభకార్యాలు చేయాలనేటువంటి ప్రణాళికలు కూడా మీకు ఈ వారం జరిగేటట్టుగా ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. గురువు 12వ స్థానం, ద్వాదశ స్థానం, అలానే రవి కూడా 12వ స్థానం మరియు 14వ తారీఖు నుండి జన్మస్థానంలో ఉండడం చేత కొన్ని అధిక ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటాయి. అనుకోని కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చేటట్టుగా ఉంటాయి. కాకపోతే డబ్బులు మాత్రం సమయానుకూలంగా మీకు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం చేత అవి సమస్యపోయేటట్టుగా ఉంటాయి. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. దూర బంధువుల రాకతోని కొంత ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. కొంచెం ఎక్కువగా కష్టపడాలి. ఉద్యోగస్తులకు మాత్రం మీరు చేసేటువంటి పనుల లోపల కొంత అప్రమత్తతో వ్యవహరించాలి. కొంత అజాడ్యంతో, కొంత లేజీనెస్తో కొన్ని పనులు చెడిపోయేటట్టుగా ఉంటాయి. కనుక మీకు పై అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. కొద్దిగా చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఉంటాయి. కనుక మీరు చాలా అప్రమత్తతో ఈ పనులలో చేసేటువంటి వృత్తి ఉద్యోగాల లోపల కొంచెం నైపుణ్యాన్ని ప్రదర్శించి కొంచెం కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే కొంత మీకు దాని ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. అదేవిధంగా అవివాహితులకు కొంత శుభవార్తలు వింటారు ఈ వారం.
ఈ వారం లోపల శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి చెప్పడమైనది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా మీ పనులన్నీ నిర్వర్తించుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. మీరు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు చేసేవారికి మంచి అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. కొన్ని విషయాల లోపల మీకు తెలియకుండానే కొంత లాభసాటిగా మీరు చేస్తారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. డబ్బులు చేతికి అందుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైనటువంటి సమయమే. మంచి మార్కులను పొందుతారు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. నిరుద్యోగులకు కూడా కొంతమేరకు క్యాంపస్ రిక్రూట్మెంట్లు అటువంటివి కూడా పొందేటట్టుగా ఉంటాయి. ధనాదాయం మాత్రం తప్పనిసరిగా పెంపొందుతారు. అట్లానే మీ భార్యాభర్తలు లేదా కుటుంబంలో కొన్ని విషయాల లోపల ఏకాభిప్రాయంగా ఉండకపోవడం చేత కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. మీ భార్యాభర్తలు లేదా కుటుంబంలో కొన్ని అవాంతరాలు, కొన్ని మాటలలో తేడా వచ్చినట్టుగా ఉంటుంది. కనుక వాటిల్లో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకున్న పనులన్నీ మాత్రం చక్కగా నెరవేర్చుకుంటారు. అదొక్కటి తప్ప మిగతా అన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంఘ సేవలో పాల్గొంటారు. నూతనమైనటువంటి ఉత్సాహంలో పాల్గొంటారు. మీరు స్థిరాస్తుల విషయం లోపల కొంత తర్జన భర్జనలు లేదా కొంత సెటిల్మెంట్ కాకపోవడం చేత కొంత విచారంగా ఉంటారు. కాకపోతే అన్ని విషయాలు కూడా మీకు లాభసాటిగా ఈ వారం అనుకూలిస్తుందని చెప్పి చెప్పడమైనది. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రవి దశమ ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అట్లానే బుధుడు కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వలన రవి బుధ ఆదిత్య యోగంతో అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ధనాదాయం పెరుగుతుంది. శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. కనుక అనుకున్న పనులన్నీ మీరు దిగ్విజయంగా ఉంటాయి. స్థిరాస్తుల విషయం లోపల మీరు అనుకున్న దానికంటే కొంత ఎక్కువగా లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొనుగోలు విషయంలో మీరు కాకపోతే మీరు అనుకున్న విషయం కంటే ఎక్కువగా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. లాభసాటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొంతమేరకు మీరు ఊహించిన దానికంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని విషయాల లోపల ఆర్థికంగా చాలా ముందు పుంజుకునేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. కుజుడు మాత్రం ద్వాదశ స్థానంలో ఉన్నాడు. కనుక ఖర్చులు అధికమవుతాయి. వ్యయస్థానంలో ఉండడం చేత కొన్ని ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటాయి. అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకుంటారు. అయినప్పటికీ కూడా శుభకార్యాలోచన లోపల శుభకార్యాల కొరకు మీకు ఎక్కువగా డబ్బును వెచ్చించేటట్టుగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు కూడా మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని సీటు పొందుతారు. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పి చెప్పడమైనది. తదుపరి తులారాశి. ఈ తులారాశికి ఈ వారం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఒక పని పూర్తి అయ్యి చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఆగిపోయినటువంటి డబ్బులు కానీ ఆగిపోయినటువంటి పనులు ఈ వారం పూర్తి అవుతాయి. మీరు ఆగిపోయినటువంటి ఒక చిక్కులు లేదా కోర్టు వ్యవహారాలు మీ ఫేవర్లో రావడం చేత చాలా అనుకూలంగా అయినటువంటి వారం అని చెప్పవచ్చు. తర్వాత కుజుడు మరియు కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కనుక మీరు స్థిరాస్తుల కొరకు మీరు చేసేటువంటి పని వృధా కాదు. మీరు ఇల్లును కూడా కొంత మార్చి కట్టడంలో, మార్పులు చేర్పులు చేయడంలో మీ ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించి దాన్ని వ్యవహారాలలో మంచి సాఫీగా సాగేటట్టుగా మీరు ముందుకు వెళ్తుంటారు. దానికి తగినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ధనాదాయం పెరుగుతుంది. శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. విలువగల వస్తువును కొని తెచ్చుకుంటారు. ఎవరికీ లేదు అనేటువంటి విషయంగా మీరు నాకే ఉండాలి అనేటువంటి విషయంగా మీరు ఎక్కువగా విలువగల వస్తువులను కొని తెచ్చుకోవడం ఈ వారం చెప్పదగినటువంటి సూచన. గురువు మరియు భాగ్యస్థానంలో ఉన్నాడు. ఉద్యోగ అన్వేషణ మీకు సక్సెస్ అవుతుంది. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఈ వారం ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. కొన్ని విషయాల లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కొంత ఉంటే దానికి రెట్టింపు ఆలోచనలు ఎక్కువగా జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఉద్యోగంలో కొంచెం
కొంత అప్రమత్తతోనే ఉండాలి. పై అధికారుల ఒత్తిడి జరుగుతుంది. అనుకోకుండా కొన్ని పనులు మీ మీద అకస్మాత్తుగా కొన్ని మీ మీద వేస్తుంటారు. దానికి మీరు సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కాకపోతే మీరు ఎప్పటికి కూడా మీ మనసు పరోపకారం ఏదైనా ఇతరులకు హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంగా ఉంటుంది. కనుక మీరు ఈ వారం ఇతరుల పని కూడా మీరు మీద వేసుకొని పని భారాన్ని మీరు మోస్తారు. కనుక మీరు కొంత పేరు వచ్చేటట్టుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో మీరు చేసేటువంటి ఉద్యోగంలో మీరు తోటి ఉద్యోగస్తులు మంచి మీకు పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి వ్యాపారస్తులకు కూడా కొంత మేరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొత్త చికాకులు మానసికమైనటువంటి ఆందోళనకు గురి అవుతారు. కాకపోతే దేని కొరకు ఆలోచనలు అని అంటే ఒక శూన్యంగా ఉంటుంది. ఏ ఆలోచనలు దేని కొరకు అనేటువంటి విషయంగా ఉండకుండా వట్టిగానే మీరు ఆలోచనలు కూడా ఉంటుంటారు. దీన్ని నివారించాలంటే మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. దాంతో మీకు మానసికమైనటువంటి ఆందోళనలు తొలగిపోతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గురువు 7వ స్థానం ఉన్నాడు. రాహు తృతీయ స్థానం అనుకూలంగా ఉన్నది. కనుక మిగతా గ్రహాలు కొంత అనానుకూలంగా ఉన్నారు. కనుక అనుకూలంగా లేరు కాబట్టి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు. చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం అవుతారు. శిరస్సుకు సంబంధించిన బాధలు అంటే తలనొప్పి అనుకోండి, లేదా వీపుకు సంబంధించినది అంటే వెన్ను నొప్పి అటువంటి వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. కొంతమేరకు వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. అట్లానే చిన్న చిన్న బాధల నుండి విముక్తి కొరకు మీరు ప్రయత్నం చేస్తారు. దాచినటువంటి డబ్బులను కొంత ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టుగా ఉంటుంది. కాకపోతే మీరు చేసేటువంటి పనులలో మంచి నిమగ్నతోని చాలా శ్రద్ధతోని చేస్తారు. కనుక మీ డబ్బులు ఎక్కువగా లాభసాటిగా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి శుభ సమయమే. అట్లానే అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. నూతనమైనటువంటి ఉద్యోగ అన్వేషణలో సక్సెస్ అవుతారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే చేసేటువంటి ఉద్యోగుల్లో చాలామందికి పని భారం పెరుగుతుంది. దాంతో డబ్బులు చేతికి అందుతాయి. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తుంటారు. కొంత సంతోషంగా మీరు పనిచేస్తారు కనుక మీ పని భారం మీకు తెలియకుండానే నూతన ఉత్సాహంతో చేయడం చేత మీకు క్యాష్ అవార్డులు లేదా పై అధికారుల ప్రశంసా పత్రాలు కూడా దొరికేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. మీ స్థిరాస్తుల విషయంలో మీ పిత్రార్జితం లోపల మీ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చేటువంటి ఆస్తుల విషయం లోపల కొంత తర్జన భర్జనలు కొంత విచారాలు ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక మీరు ఎక్కువగా కొంత వివాదాలకు దూరంగా ఉండాలి. జామీన్లకు జమానతులకు కొంచెం దూరంగా ఉంటే ఈ వారం మంచిదని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. అలానే పొత్తుల వ్యాపారాలు అంటే భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు. కొంత దూరంగా ఉండాలి. మీకు తెలియకుండానే మీకు ఆ భాగస్వామ్యంలో లేదా సంతకాలు జామీన్లు ఉండుటకు మీకు అటువంటి సన్నివేశాలు కలిగేటట్టుగా ఉంటుంది. కనుక దాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని మీరు వ్యవహారాలలో ఉండాలని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. అనుకున్న పనిని చక్కగా నెరవేరుస్తారు. ఈ వారమంతా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ ఇష్టదైవం మీ ఇష్టమైనటువంటి దైవాన్ని మీకు కులదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత చెడును తగ్గేటట్టుగా వీలవుతుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. నూతనమైనటువంటి ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వీసా లాంటివి సంప్రాప్తం అవుతాయి. మీకు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఒక పనిలో చాలా సక్సెస్ కావడం చేత చాలా సంతోషకరంగా ఉంటుంది. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మీరు కొంత ప్రయత్నం చేయండి. రాశివారు కొంత మేరకు ప్రయత్నం చేస్తే నూతనమైనటువంటి అంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ప్రయత్నం చేయకుంటే మాత్రం రాదు. ప్రయత్నం చేయండి. తప్పకుండా సక్సెస్ దిశగా ఉండేటట్టుగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుక్రుడు 5వ స్థానం ఉన్నాడు కనుక లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. చేసేటువంటి పనుల లోపల మంచి నిమగ్నతతోని మీరు చేస్తారు కనుక సక్సెస్ అవుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి
అన్ని రంగాల వారికి కూడా కొంతమేరకు శుభ సూచనలని చెప్పవచ్చు. కాకపోతే ఎక్కువగా విచారాలకు లోనవుతారు. దూర ప్రయాణాలు కొంత అప్రమత్తతోని వ్యవహరించాలి. మీరు చేసేటువంటి పనుల లోపల కొంత జాగ్రత్తతోని వ్యవహరిస్తే మంచిదని చెప్పడమైనది. విద్యార్థులు కొంచెం కష్టపడాలి. అవివాహితులకు కూడా కొంతమేరకు ఎదురు చూపులే ఈ వారం అని చెప్పవచ్చు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా సుందరాకాండ పారాయణము లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన మీరు చేయండి. కొంత చెడు దుష్పరిణామాలు తగ్గుతాయని చెప్పడమైనది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకు, అన్ని రంగాల వారికి కూడా కొంత సక్సెస్ ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. చేసేటువంటి పనులలో చాలా చక్కగా ఉంటారు. సినిమా రంగం వారికి ప్రత్యేకంగా లాభసాటిగా ఈ వారం ఉంటుంది. శుక్రుడు 4వ స్థానం ఉన్నాడు. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. బుధుడు 6వ స్థానం ఉన్నాడు. ధనలాభం ఉంటుంది. సుఖమైనటువంటి భోజనం లభిస్తుంది. సుఖంగా ఈ వారం ఉంటారు. భార్యాభర్తల అనుబంధం పెంపొందుతాయి. అనుకూలంగా మలుచుకుంటారు. పిల్లల వ్యవహారాలలో మీకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారికి ఏ సదుపాయం చేయాలి, వారికి ఏ రకంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలి అనేటువంటి విషయం లోపల ఎక్కువగా చర్చిస్తుంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అలానే మీ కుటుంబంలో చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం అవుతారు. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. మీ కుటుంబంలో చిన్న చిన్న వైద్య సేవలు అవసరమవుతాయి. దానికి తయారుగా మీరు ఉండడం జరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. దానికి తగినట్టుగా వైద్యం కొరకు మీరు ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. గురువు 5వ స్థానం ఉన్నాడు కనుక విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా అనుకూలమైనటువంటి సమయమే. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ప్రమోషన్స్ లాంటివి లాభిస్తాయి. దూరపు ట్రాన్స్ఫర్స్ కానీ, మీరు అనుకున్న స్థల మార్పిడి, మీరు అనుకున్న చోటుకి బదిలీ కోరుకున్న వారికి మాత్రమే తప్పకుండా జరుగుతుంది. మీ ఫేవర్లో జరుగుతుందని చెప్పడమైనది. ఎక్కువగా విచారాలకు లోనవుతారు కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా చిన్నగా ఉంటుంది, హనుమాన్ చాలీసా దాన్ని పఠించండి. తప్పకుండా ఆ స్వామి మీకు కాపాడుతాడు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత వారం చాలా చికాకు వారం. గత వారం కంటే ఈ వారం కొంత మెరుగుగా ఉంటుంది. కొంత ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా మీ డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగ అన్వేషణలో కొంత సక్సెస్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. చేతికి ఉద్యోగం రాకున్నా ఒక విషయం మాత్రం శుభవార్తను వినేటట్టుగా ఉంటుంది. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొన్ని విషయాల లోపల కొన్ని వ్యవహారాలు అనుకూలంగా మీరు మలుచుకుంటారు శ్రమతోని. అలానే మీ భార్యాభర్తల అనుబంధం అనుకోండి, మీ కుటుంబంలో కొన్ని విషయాల లోపల ఏకాభిప్రాయం రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. కొద్దిగా చికాకు నుంచి దూరం కావాలి. అట్లానే మీ పిల్లలకు సంబంధించిన వ్యవహారాల లోపల ఎక్కువగా మీకు స్ట్రెస్, మీకు ఎక్కువగా మానసికమైనటువంటి ఆందోళనలకు గురి అవుతారు. వారు ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించిన తర్వాతనే మీకు మనసు కొంత కుదుట పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కూడా మీ పిల్లలకు కొంచెం సహాయకారిగా వ్యవహరించండి. ఆర్థిక పరంగా లేదా మానసిక పరంగా కూడా మీరు హెల్ప్ చేయడం అనేటువంటిది ఈ వారం చేయాలి. అనుకున్న పనులన్నీ కొంత మేరకు సక్సెస్ దిశగా ఉంటాయి. భూ వ్యవహారాలలో అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. అట్లానే జమీన్లు, సంతకాలు లేదా ఈ వ్యవహారాల లోపల మధ్యవర్తిత్వంగా వెళ్ళకుంటే ఈ వారం మంచిది. మీకు ఏలినాడు శని ఉండడం చేత కొంత అప్రమత్తతో ఉండాలని మీకు సెలవు ఇవ్వడమైనది. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా సుందరాకాండ పారాయణము లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన అటువంటి చేయండి. తప్పకుండా కొత్త ఉపశమనాన్ని పొందుతారు. కొత్త లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పడమైనది. స్వస్తి.